హాయ్ అండి. మిస్టర్ యాటిట్యూడ్ రావణ్ పార్ట్ 24. ఊరి వైపుకు వచ్చి డోర్ తీసి చెయ్యి అందించాడు ఆయు. అప్పుడు చూసింది అతని ఫేస్‌ని. చాలా డిస్టర్బ్‌గా ఉంది. చెయ్యి అందించింది. కారు దిగ్గానే ఒక్క క్షణంలోనే ఆమెని చేతుల్లోకి ఎత్తుకుని లోపలికి సరాసరి అతని గదుల్లోకి తీసుకువెళ్ళిపోయాడు. అతను అలా ఎత్తుకోగానే ఊర్వి కంగారుగా "ఏం చేస్తున్నారు? నేను నడవగలను. నన్ను దింపండి" అని అంటున్న ఊర్వి కళ్ళల్లోకి చూశాడు. అంతే కామ్ అయిపోయింది. నేరుగా రూమ్‌లో దించగానే ఆమెను గాఢంగా గుండెలకు హత్తుకున్నాడు. రాజ్ అన్న మాటలకు కోపం ఉంది. కానీ తన బంగారుని ఒక్క క్షణం వేరు చేసి మాట్లాడినా తట్టుకోలేకపోయాడు. అందుకే వారి మధ్య గాలి కూడా ఊపిరి ఆడనంతగా ఆమె చేతుల్లోకి హత్తుకున్నాడు. అతని గుండె కొట్టుకునే వేగాన్ని బట్టి అతను దేనికో ఎక్కువగా బాధను ఫీల్ అవుతున్నాడు అని అతన్ని అర్థం చేసుకుంది ఊర్వి. రాజ్ మాటల వల్ల తను కూడా కొంచెం అలాంటి ఫీలింగ్‌లోనే ఉంది. అందుకే అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమగా హత్తుకుంది మొదటిసారి ఊర్వి. తనను ఆమె హత్తుకుంది. ఆమె అలా చేయగానే ఇంకా గట్టిగా హత్తుకున్నాడు. బంగారు, నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళమాకు. నువ్వు లేకపోతే నేను ఉండలేను. నీ ఊపిరి తగలకపోయినా నేను జీవించి ఉండలేను అని అంటున్న అతని చెయ్యి పట్టుకుని ఆ మాటని ఆపేసింది. కన్నీళ్లు నిండిన కళ్ళతో అతన్నే చూస్తూ, మీరు అలా అనకండి. నేను వినలేను. నేను చెప్తున్నా కదా, మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళను. మీకు దూరం అవటం అంటే అది కేవలం నా మరణం తర్వాతే అంటుంది. బంగారు, వద్దు మా అని తలని అడ్డంగా ఊపుతున్నాడు. నన్ను చెప్పనివ్వండి. మీ ప్రేమను చెప్తూ ఉన్న ప్రతిసారి నేను చెప్పలేకపోతున్నాను. ఏదో తెలియని అడ్డుతెర. నా వల్ల మీకేమవుతుందో అని భయం. కానీ మీపై ఉన్న అపారమైన నమ్మకం, నా వాడు అనే భావన, మీరు చూపించే ప్రేమకి నేను ఎప్పుడూ మిమ్మల్ని నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. కానీ నా గతం తాలూకు చేదు జ్ఞాపకం నన్ను మీ దగ్గరికి రానివ్వకుండా ఆపింది. అన్నీ పోగొట్టుకుని దానికి దూరంగా బ్రతుకుతున్న ఈ మూడులాంటి నా జీవితంలోకి వసంతంలా మీరొచ్చారు. నా గతాన్ని మీతో పంచుకుని నేను మళ్ళీ ఆ భయంకర జీవితాన్ని గుర్తు చేసుకోలేను అని అంటుంది. వద్దు బంగారం, నీ మనసుని బాధపెట్టిన దాన్ని నువ్వు గుర్తు చేసుకోవద్దు. నువ్వు ఏమీ చెప్పవద్దు నాకు. నాకు నువ్వుంటే చాలు. నీ పాదానికి చిన్న ముళ్ళు గుచ్చుకున్నా అది సరాసరి నాకు గుండెల్లో దిగుతుంది. వద్దు మా, వద్దు. నీ కంట్లో కన్నీళ్లు చూస్తూ నేను ఉండలేను అని ఆమె కన్నులపై వెచ్చని ముద్దు పెడుతూ ఆమె కన్నీటిని అతని పెదవులతో అద్దుతూ ఆమెను హత్తుకున్నాడు. ఇక ఆమె పక్కన అతను పడుకుని ఆమె తలని గుండెలపైకి తెచ్చుకుని అన్నీ మర్చిపోయి హాయిగా పడుకో బంగారు, నేనున్నాను కదా అని చిన్నగా జోకొడుతూ ఉన్నాడు. ఊర్వి ప్రశాంతంగా పడుకుంది అతని ఎదసవ్వడి వింటూ. ఆయు మాత్రం ఊర్వి మాటలతో ఆలోచనలో పడ్డాడు. ఆమెలో భయానికి రాజ్ మాత్రం కాదు అని ఆయువుకి అర్థమయ్యింది. ఎందుకంటే అతన్ని చూసినప్పుడు ఊర్వి కళ్ళల్లో బాగా తెలిసిన వ్యక్తి కనబడితే ఉండే ఒక ఎగ్జైట్మెంట్ అతను గమనించాడు. ఆమెకి అతని వల్ల ఎటువంటి ఆపద లేదు. మరి ఇంకేమై ఉంటుంది అతని ఆలోచనలో ఉన్నాడు. ఆయువు కూడా ఇంక అలానే నిద్ర పట్టేసింది. ఎందుకో అతని మనసు అంతా గజిబిజిగా ఉంది. తన బంగారు ఎందుకు అంతలా భయపడుతుందో, అసలెవరికి భయపడుతుందో తెలుసుకోవాలి అనుకున్నాడు. ఈ విషయంలో తన బంగారుని అసలు ఎప్పటికీ అడగకూడదని డిసైడ్ అయ్యాడు. ఎందుకంటే ఆమె దానిని తలుచుకుని బాధపడడం, ఆమె కంట్లో నీళ్లు చూడడం ఆయువుకసలు ఏమాత్రం ఇష్టం లేదు. ఇక ఇన్ని విషయాలు బుర్రలో తిరుగుతూ ఉన్నాయి ఆయువుకి. ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూశాడు. అప్రయత్నంగానే అతని కళ్ళు అతని గుండెలపైనికి చూశాయి. ఊర్వీ లేదు. ఒక్క క్షణం అసలుకు ఏమీ అర్థం కాలేదు ఆయువుకి. చుట్టూ చూశాడు. అతనికి ఊర్వి ఎక్కడా కనిపించలేదు. టైం వైపు చూశాడు. సాయంత్రం అయ్యింది. తన మనసు తన బంగారుని వెతుకుతుంది. పక్కనే ఉన్న ఫోన్ తీసుకుని ఊర్వికి కాల్ చేశాడు ఆయు. బట్ ఫోన్ ఎత్తలేదు ఊర్వి. అతని గుండె వేగం అమాంతం పెరిగిపోయింది. అసలు ఆయు తన జీవితంలో ఒకే ఒక్కసారి భయపడ్డాడు. అది వాళ్ళమ్మ చనిపోయినప్పుడు. ఒంటరితనంతో భయపడ్డాడు అంతే. మళ్ళీ ఎప్పుడూ అసలు ఆయు భయమనే పదాన్ని చూసి ఆయువుని చూసే భయపడింది. కానీ అతని దరిదాపుల్లో కూడా రాలేదు. మళ్ళీ ఇప్పుడెందుకో ఊర్వి కనిపించకపోయేసరికి కొంచెం టెన్షన్‌గా ఉంది తనకి. కానీ తన బంగారుకేమీ కాలేదని ఆయువుకి తెలుసు. ఎందుకంటే అతని మనసు చెప్తుంది ఆమెకేమైనా అయితే ఆ మరుక్షణం అతని గుండె ఆగిపోతుంది. అందుకే తొందరగా రూమ్ నుండి బయటికి వెళ్ళి డింపుల్ అని కేక వేశాడు గట్టిగా. ఆ మరుక్షణమే
అతనికి డింపుల్ లేడు. వేరే ఇంపార్టెంట్ పనిపై అతన్నే పంపించాడు అని ఆయువుకి గుర్తుకు వచ్చి గాడ్స్ అని పిలుస్తూ బ్లేజర్ వేసుకుంటూ మెట్లు దిగుతాడు వాయు. అతని అరుపుకు భయపడి అందరూ ఒకేసారిగా రూమ్‌లోకి చేరిపోతారు. ఆయు అసలు ఎప్పుడూ కూడా అంతలా అరవడు. ఎంత కోపం వచ్చినా కూడా అతని కళ్ళు మాత్రమే చూపిస్తాయి. అది చాలు ఎదుటివాడి గుండె ఆగిపోవడానికి. అంతటి తీక్షణంగా ఉంటాయి ఆ చూపు. అతని పిలుపుకి, ఆ పిలుపులో ఉన్న బేస్‌కి అందరికీ ఒక్కసారిగా చెమటలు పట్టాయి. అందర్నీ చూస్తూ "మేడం ఎక్కడ?" అని అడిగాడు. అంతే ఇంక వాళ్ళ గుండెలు అక్కడే కొట్టుకోవడం ఆగిపోయాయి. కొందరు తెలీదు అన్నట్లు కొందరు ఒకరినొకరు చూసుకుంటున్నారు భయంగా. ఆయు దృష్టంతా వాళ్ళ వైపే ఉంది. ఎవరూ సమాధానం చెప్పకపోవటంతో ఆయు మళ్ళీ గద్దించాడు. వాళ్ళకి తెలుసు ఇండియాకి వచ్చినప్పటి నుండి చూస్తూ ఉన్నారు అతన్ని. ఎవరినో ఎవరితో ఎక్కువగా మాట్లాడడు. కానీ ఎప్పుడు కూడా అతని మైండ్ అతని చుట్టూ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు స్కాన్ చేస్తూనే ఉంటుంది. ప్రతి చిన్న విషయం కూడా అతని దృష్టి దాటిపోదు. అతని కంట్రోలింగ్ పవర్ కలిగిన వాడు. ఇన్ని రోజులు అతను ఊర్వితో ఉండటం, ఆమెని జాగ్రత్తగా చూసుకోవటం వాళ్ళు గమనించారు. ఆమెకేమైనా అయితే వాళ్ళ ప్రాణాలు ఉండవని డింపుల్ వాళ్ళకి వార్న్ కూడా చేయటం గుర్తుంది. అందుకే చెప్పేయటం మంచిది. లేకపోతే బాస్ ఇప్పుడే చంపేసేలా ఉన్నారు అనుకుని. ఒక నలుగురు సెక్యూరిటీ గార్డ్స్ ముందుకు వచ్చారు. ముందుకొచ్చిన గార్డ్స్‌ని చూసి "ఏం జరిగింది?" అంటాడు గంభీరంగా. ఒకవైపు తన బంగారు ఫోన్‌కి ట్రై చేస్తూనే "సార్ అది ఒక 1 అవర్ ముందు మేడం ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడి బయటికి వచ్చారు సార్. అలా బయటికి రాగానే మేడం దగ్గరికి వెళ్ళి, "ఎక్కడికి మేడం? సార్ లోపలే ఉన్నారు గదా! మీరెక్కడికి? మీరు బయటికి ఎందుకొచ్చారు?" అని అడిగాం సార్. దానికి మేడం, "సార్ పడుకున్నారు. డిస్టర్బ్ చేయొద్దు. నాకొక చిన్న పనుంది. ఒక 2 అవర్స్‌లో వచ్చేస్తానని." మేమసలు ఎంత చెప్పినా వినకుండా క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయారు సార్ అని అంటారు. ఒక్కో పదాన్ని భయంతో కూడబలుకుతూ, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని. ఛ! మీరేం చేస్తున్నారు? ఇంట్లో అన్ని కార్లు పెట్టుకుని బంగారుని క్యాబ్‌లో అలా ఎలా వెళ్ళనిచ్చారు? మీరు కూడా తనకి తోడుగా వెళ్ళాల్సింది కదా! అని ఇంకా కోపంలో ఏదో అనబోతూ ఉండగా, అతని ఫోన్ మోగేసరికి దాని వైపు చూస్తాడు. అది అతని ఇంకో ఫోన్. కేవలం ఇంపార్టెన్స్ కాల్స్ మాత్రమే వచ్చే ఫోన్. అది అంటే డింపుల్, అతని మిగతా సెక్యూరిటీ, ఇంకా అతనికి నమ్మకం కోసం ఎవరిపై అయినా స్పై కోసం పెట్టిన వాళ్ళకి మాత్రమే మాట. అది చూడగానే ఎందుకో అతను ఊర్వి గురించి అనిపిచ్చి క్షణం కూడా లేట్ చేయకుండా లిఫ్ట్ చేశాడు. అటు నుంచి ఫోన్‌లో "సార్ మేము దేవయాని బ్యాచ్ సార్. మేము హాస్పిటల్ నుండి మీరు కొట్టిన దెబ్బలు తగ్గి ఇప్పుడే డిశ్చార్జ్ అయ్యి వెళ్తూ ఉండగా ఊర్వి మేడం కనిపిచ్చారు సార్. ఒక్కరే వచ్చారు. ఆమె రాగానే డాక్టర్స్ అందరూ వచ్చి ఏదో సీరియస్‌గా మాట్లాడి ఆమెని లోపలికి తీసుకెళ్లారు సార్. మేడం చాలా కంగారుగా కనిపించారు. ఏదో పెద్ద విషయం కావచ్చని మీకు చెప్తున్నాం సార్ అంటాడు. అది వినగానే ఏ హాస్పిటల్ అంటాడు వాయు. పలానా హాస్పిటల్ సార్ అని ఆ పేరు వినగానే అదేంటి అది వర్ష పనిచేసే హాస్పిటల్ కదా! అక్కడ బంగారుకి ఏం పని అని ఆలోచిస్తూ ఓకే. నేను వచ్చే వరకు మేడంని చూసుకోండి అని ఫోన్ పెట్టేసి అక్కడ ఉన్న గార్డ్స్‌ని చూస్తూ మళ్ళీ ఇలా రిపీట్ అవ్వకూడదు అని ఫాస్ట్‌గా కార్‌ని రోడ్డుపై పరుగులు పెట్టించాడు. ఇక 1 అవర్ జర్నీని 30 మినిట్స్‌కే చేసి హాస్పిటల్ ముందు ఆగాడు. పెద్ద పెద్ద అడుగులు వేస్తూ లోపలికి రాగానే అతని కోసమే అక్కడ ఎదురుచూస్తున్న దేవయాని బ్యాచ్ అతని వేగానికి భయపడి అతనికి కొంచెం దూరంలో ఉండి సార్, మేడం ఇటువైపు వెళ్లారు అని అక్కడే ఉండి లిఫ్ట్ వైపు చూపిస్తాడు. అతన్ని అక్కడ చూసిన వాళ్ళకి అతన్ని ఆర్మానీ కంపెనీకి వారసుడు అని, ఆయువు అని తెలిసిన కొందరు వాళ్ళ డాక్టర్స్‌కి చెప్పడం వలన నిమిషాల్లో ఆ హాస్పిటల్‌లో ఉండే డాక్టర్స్ అందరూ అతని ముందు ఒక్కసారిగా ప్రత్యక్షమవుతారు. వాళ్ళని చూస్తూ ఐ వాంట్ డాక్టర్ వర్ష అంటాడు. ఎందుకంటే అదే హాస్పిటల్‌లో వర్ష కూడా వర్క్ చేస్తుంది. తను ఇప్పుడు డ్యూటీలోనే ఉంది అని ఆయువుకి తెలుసు. తన బంగారు వర్ష కోసమే వచ్చుండొచ్చు అని అనిపిస్తూ ఉంటే అందుకే వర్ష అని పిలుస్తాడు. ఆమెనడిగితే తన బంగారు గురించి తెలుస్తుంది కదా! అని అతను అలా ఆలోచనలో ఉండగానే దూరం నుండి వర్ష ఆ హాస్పిటల్ డీన్‌తో ఊర్వి వస్తూ ఉంటారు. ఊర్విని చూసిన మరుక్షణం ఆయు గుండె కొట్టుకునే వేగం తగ్గి మెల్లిగా ఆమె దగ్గరికి వెళ్ళాడు. వర్ష, ఊర్వి ఆయువుని అక్కడ చూసి షాకయ్యి "ఏంటి మీరిక్కడ?"
అని అతన్ని సమీపిస్తున్నారు. ఆయువుని చూసి నోరు తెరిచి ఏదో అడిగేలోపు ఊర్విని తన కౌగిట్లో బంధించి అతని హృదయంలో ఆమెను అదుముకుంటూ కళ్ళు మూసుకొని కొన్ని క్షణాలు అలానే ఉండిపోయాడు. ఏదో అనేలోపే ఆయు అలా తనని హత్తుకోగానే అతని లోని అలజడిని గమనించి అతని చుట్టూ చెయ్యి వేసి నెమ్మదిగా అతని వెన్ను నిమురుతూ ఉంది. ఇంకా ఆ సీన్ చూస్తూ ఉన్న వాళ్ళు నోరు తెరుచుకుని చూస్తూ ఉన్నారు. అసలు వాళ్ళు విన్నదాని ప్రకారం ఆయు అసలు అమ్మాయిల వైపు కూడా చూడడు అని. అదీ కాక హార్మోని కాబోయే కోడలు అని ఆనంద్ గారు ఈశాని అనౌన్స్ చేశారు. ఇప్పుడు మీడియా అక్కడే ఉండటం వలన ఆమె ఫోటోస్ బయటికి వచ్చాయి. తాము చూసిన ఫోటో ఇక్కడ ఆయువు కౌగిట్లో ఉన్న అమ్మాయి ఒకరు కాదు అని. అసలామె ఎవరు? అందరి మొహాల్లో కూడా అదే ప్రశ్న. కానీ ఎవరికీ అడిగే ధైర్యం లేదు. వర్ష అయితే నోరుకి అరచెయ్యి అడ్డు పెట్టుకుని మరీ వాళ్ళంతమంది ముందు అలా హత్తుకోవటం చూస్తూ ఉంటే అసలు ఈయన గారికి దీన్ని చూస్తే అసలు ప్రపంచమే గుర్తుండదు చూడు. అందరూ ఎలా చూస్తున్నారో. నా డార్లింగ్‌ని రామ రామ అని తల కొట్టుకుని గట్టిగా దగ్గుతుంది వర్ష. వాళ్ళని డిస్టర్బ్ చేయటానికి. హ్మ్. ఆయువు అసలు కొంచెం కూడా వదలలేదు ఊర్విని. అయ్యో రామా! అని ఊర్విని నెమ్మదిగా ఆమెను పట్టుకుని లాగుతుంది వర్ష. అలా చేయగానే ఊర్వి ఆయువు నుండి దూరం జరగాలని చూడగానే ఆయువు గట్టిగా పట్టుకుంటాడు. తన కౌగిట్లో ఉండే అలాగే తల పైకెత్తి ఆయు మొహంలోకి చూస్తూ ఉంది ఊర్వి. వదలమని అభ్యర్థిస్తున్నట్టుగా చూస్తూ. ఆమె కళ్ళల్లో కనబడుతున్న ఇబ్బందికి ఆయు ఆమె తలపై చిన్నగా ముద్దు పెట్టుకుని ఆమెను కొంచెం దూరం జరిపి ఆమె చెయ్యి పట్టుకుంటాడు. అతను ఆమెను ముద్దు పెట్టుకోగానే అది చూస్తున్న వాళ్ళందరికీ ఏదో అర్థం కాక ఉన్నారు. ఆ హాస్పిటల్ డీన్ ముందుకొచ్చి సార్ మీరిలా రండి సార్ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం అని దారి చూపిస్తున్నట్టు అడుగుతాడు. కానీ ఆయు ఒక్క అడుగు కూడా కదలకుండా ఊర్వినే చూస్తూ బంగారు నువ్వేంట్రా ఇక్కడున్నావు? అని అంటాడు. అప్పుడు అర్థమవుతుంది ఊర్వికి తన కోసమే వచ్చాడు అని. అతను లేచేసరికి నేను కనబడకపోవడంతో ఇలా వచ్చాడు అని. వర్ష వైపు చూస్తుంది. అతను అడిగిన ప్రశ్నకి వర్ష కూడా ఊర్విని చూసి ఒసేయ్ చెప్పి రాలేదా అని కళ్ళతోనే అడుగుతుంది. లేదు అని ఊర్వి కళ్ళతో చెప్పేసరికి చూడు నువ్వు చేసిన పనికి మొత్తం హాస్పిటలే తన ముందుండేలా చేశాడు అని తల కొట్టుకుంటుంది. ఊర్వి కళ్ళతోనే ఓ నవ్వు నవ్వి నాకేం తెలుసు అన్నట్టు చూస్తుంది. ఊర్వి చుంబకాన్ని పట్టుకుని తన వైపుకు తిప్పుకుని చెప్పు బంగారు అంటాడు ప్రేమగా గొంతులో నింపుకుని. అతన్ని ఒక్క నిమిషం చూసి అతని చెయ్యి పట్టుకుని అందరి వైపు చూసి మీరు మీ వర్క్ చేసుకోండి అని చెప్పి లిఫ్ట్ వైపు తీసుకెళ్ళాడు. అలా లిఫ్ట్‌లో థర్డ్ ఫ్లోర్‌కి తీసుకెళ్ళి, ఐసీయూలోకి తీసుకెళ్ళి, అక్కడ బెడ్‌పై ఉన్న పాపని చూపిస్తుంది ఊర్వి. అర్థం కానట్లు ఆ పాపని లోపలికి వచ్చే ముందు బయట ఉన్న వాళ్ళని చూసి, తన బంగారు వైపు కూడా చూస్తాడు వాయు ఏమీ అర్థం కాక. అతని కళ్ళల్లో ఉన్న ప్రశ్న ఊర్వి అర్థం చేసుకుని, అతన్ని బయటికి తీసుకొని వచ్చి, అక్కడే ఉన్న బాల్కనీలోకి ఇద్దరు వెళ్ళి, ఎదురుగా ఉన్న చెట్లని చూస్తూ మౌనంగా నిలబడింది ఊర్వి. ఆమెని చూస్తూ ఆయు "ఏమయింది మా" అని అడుగుతాడు ప్రేమగా ఊర్విని. "నేను జ్యువెలరీ డిజైన్‌ని కాదు ఆయు సార్. ఐ యామ్ డాక్టర్ న్యూరాలజిస్ట్‌ని. ఆ పాపకి యాక్సిడెంట్ అయితే నేనే సర్జరీ చేశాను. అందుకే నేనే చెక్ చేయడానికి వచ్చాను" అని ఒక నిట్టూర్పు విడిచి, "మాది చాలా అందమైన ఇల్లు. అమ్మ, నాన్న బిజినెస్. మాది చాలా సంతోషంగా ఉండేది. అనుకోని సంఘటన వలన ఒక యాక్సిడెంట్‌లో నేను వాళ్ళిద్దరిని కోల్పోయి అనాథ అనాథగా మిగిలాను. నాకు కోలుకోవడానికి చాలా టైం పట్టింది. మళ్ళీ నేను డాక్టర్‌గా చేయలేక, మా నాన్న బిజినెస్ కోసం, ఆయన కోరిక కోసం ఈ డిజైనింగ్ నేర్చుకున్నాను. మీ కంపెనీలోనే చేరాను. అంతకు మించి నేనేమీ చెప్పలేను సార్. నాకు కొన్ని భయాలున్నాయి సార్. అందరినీ పోగొట్టుకున్న నాకు మళ్ళీ మీకు దూరంగా బతికే ఓపిక, ధైర్యం, శక్తి నాకు లేవు. అందుకే నా గురించి మీకు చెప్పలేదు" అని కళ్ళు మూసుకుని కన్నీటికి స్వేచ్ఛనిచ్చింది. ఒక్క అడుగులో ఆమెని చేరుకొని ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకుని ఊర్వి కన్నీళ్లు నేలని చేరకుండా ఆమె కన్నీటిని అతని పెదవులతో అద్దుతూ ఆమె కళ్ళపై ప్రేమగా ముద్దు పెట్టాడు. నిదానంగా ఆమె మొహాన్ని చూస్తూ బంగారు కళ్ళు తెరిచి నా వైపు చూడు. నిన్నిలా చూడలేనురా. నా మనసు అసలు తట్టుకోలేదు. ఏది ఒకసారి నా కళ్ళల్లోకి చూడు అని అంటాడు ఆయు ప్రేమగా. ఇంతి పిచ్చి ప్రేమేందిరా నీకు? అతని పిలుపుకి నెమ్మదిగా కళ్ళు తెరిచి అతని కళ్ళల్లోకి చూస్తుంది ఊర్వి.
ఆ కళ్ళల్లో ఆమెపై కనిపిస్తున్న అనంతమైన ప్రేమకి, నమ్మకానికి ఊర్వి చలించిపోయింది. అతని చుట్టూ చేతులు వేసి, అతని గుండెల్లో అలానే తలని పెట్టుకుని కొన్ని నిమిషాలు ఉండిపోయింది. ఆమెనలానే అతని గుండెల్లోకి పొదుముకుని, "బంగారు, నీ భయాలన్నీ నేను దూరం చేస్తాను. అది ఏదైనా సరే, నేను నిన్నెప్పుడూ నా నుండి దూరం కానివ్వను. నాపై నమ్మకం ఉంచు" అంటాడు వాయువు. అతనలానే చుట్టుకుని కాసేపటికి ఊర్వి నెమ్మదించాక ఆమె చెయ్యి పట్టుకుని బయటికి నడుస్తూ, "నువ్వు ఎప్పుడు ఇలా ఒంటరిగా రాకు. ప్లీజ్ మా. నీ నుండి కాస్త ఎడబాటును కూడా నేను తట్టుకోలేను" అని అంటున్న అతన్ని చూసి చిన్నగా తల ఊపి, ఆమె అలా చెయ్యగానే ఆమె చెయ్యిని సన్నగా నొక్కుతూ, పెదాలపై నవ్వుతూ హాస్పిటల్ హాల్లోకి రాగానే అక్కడే ఉన్న డీన్‌ని చూసి అతడి దగ్గరికి వెళ్ళి, "నేను మళ్ళీ 2 డేస్‌కి వచ్చి చెక్ చేస్తాను. మీకేమీ ప్రాబ్లమ్ రాదు" అని అక్కడే ఉన్న వర్షాన్ని చూస్తూ, "పద" అని అనగానే, "లేదు, మీరు వెళ్ళండి. నా డ్యూటీ ఇంకా అవ్వలేదు. నైట్ వస్తాను" అని అంటుంది వర్ష. ఆయు ఊర్వి చెయ్యి పట్టుకుని బయటికి నడుస్తూనే దేవయాని బ్యాచ్‌కొక లుక్ ఇచ్చి, ఆ చూపులోని ఎన్నో అర్థాలు, గుడ్ అన్నట్టు, అలాగే చూసుకోండి అన్నట్టుగా అర్థాలు ఉన్నాయి. వాళ్ళు కూడా వాళ్ళు వెళ్ళిపోగానే అక్కడి నుండి వెళ్ళిపోయారు ఆ బ్యాచు. హాస్పిటల్ అంతా కొంతసేపటి వరకు పిన్ డ్రాప్ సైలెంట్‌గా ఉండిపోయింది. అందరూ ఒంటికి పట్టిన చెమటలు తుడుచుకుంటూ ఒక్కసారిగా అందరూ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుని వాళ్ళ వాళ్ళ పనుల్లో పడిపోయారు బిజీగా. ఇంకా ఇక్కడ హోటల్‌కి వచ్చిన రాజు ఊర్వినే తలుచుకుంటూ వచ్చి తన రూమ్‌లో బెడ్‌పై పడిపోయాడు. కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చాడు రాజు. అతని మనసంతా గజిబిజిగా ఉంది. ఊర్వి కనిపించినందుకు సంతోషంగాను, ఆమె ఇంకొకరిని ప్రేమిస్తున్నందుకు బాధగాను ఉంది. ఆయువుని చంపేయాలి అన్నంత కోపంగా ఉంది తనకి. పక్కనే ఉన్న బాటిల్ తీసుకుని గడగడా తాగేసి నేలకేసి పగలగొట్టాడు కోపంగా రాజు. "క్యూటీ, నిన్ను వదలను. నా దాన్ని చేసుకుని తీరుతాను. నిన్ను, ఆయువుని వదలను. నా క్యూటీని నాకు కాకుండా చేస్తావా ఆయు? నీకు ఈ యువరాజ్ అంటే ఏంటో చూపిస్తాను. నా క్యూటీని నేను తెచ్చుకుంటాను" అని అతని మేనేజర్‌కి కాల్ చేసి, "నేను ముంబైలోనే ఉంటాను. విత్ అన్ని కాస్ట్స్ నాకు ఆ ఏరియాలో ఇల్లుతో సహా కావాలి" అని ఫోన్ పెట్టేశాడు. అది ఊర్వి పేరుపై రిజిస్ట్రేషన్ అయిన ఇల్లున్న ఏరియా అన్నమాట. అందుకే రాజ్ కూడా అక్కడే ఉంటానంటున్నాడు. మరి ఇద్దరూ ఏం చేస్తారో, ఏం జరగబోతుందో. ఇటు ఆయు, రాజ్ ఇంకా అక్కడ రానా. చూద్దాం వచ్చే ఎపిసోడ్‌లో. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.